క్రీస్తు బోధన ఆచరణీయమని, పాపుల రక్షణ కోసం, శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసు మానవాళి కోసం రక్తం చిందించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని బీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి, వివిధ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. క్రీస్తు బోధన ఆచరణీయమని, దయామయుడు అయిన యేసు మానవాళి కోసం రక్తం చిందించారన్నారు. ప్రేమకు, అభిమానానికి, సహనానికి, దయా కరుణకు మూర్తి భవించినటువంటి రూపమే జీసస్ అని అన్నారు. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ అని, వారి ఆశయాన్ని వ్యాప్తి చేసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేశారు. ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్ మానవాళికి మేలు చేసేవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2014-2019 కాలంలో పెద్ద ఎత్తున చర్చిల నిర్మాణానికి కృషి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల హక్కుల సంరక్షణకు కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును కీర్తిస్తూ ప్రార్థన నిర్వహించారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్లు, సిస్టర్లు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రీతి ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం ప్రతి జిల్లాలోనూ ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో అమరావతిలో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీల హక్కుల సంరక్షణ, అదేవిధంగా వారి ఆస్తుల రక్షణ ఉంటామని తెలియజేసుకుంటూ చర్చిల నిర్మాణానికి కూడా ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోనే నిధుల మంజూరుకి ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్ను క్రైస్తవులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుని వాక్యంతో పాటు ప్రజల యొక్క శాంతి కోసం, సౌమాధ్యం, కరుణామయుడిగా శిలువ మోయటం, అదేవిధంగా ఆ శిలువకే అంది అవటం, రక్తం చిందించటం, ఇవన్నీ కూడా సహనం, సౌభ్రాత్యం, ఆచరణీయమైనటువంటి బోధనలతో క్రైస్తవ మతాన్ని ఇస్తున్న ప్రజలందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసం సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవి భూమిలో అంతర్గతం జరుగుతున్న సంఘటనలు. మనం అధికారులతోటి అదేవిధంగా సంప్రదించిన తర్వాత ఇవి ఇంతకు ముందు నుంచి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉన్నాయి. కానీ మొన్న జరిగిన సంఘటనలు అయితే రెక్టర్ స్కేల్ మీద కూడా నమోదు కాలేదంటున్నారు. ఏది ఏమైనట్టు దీని మీద పరిశీలన చేపిస్తామని చెప్పేసి ఇంకా తెలియజేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదని చెప్పి తెలియజేస్తాను.